సూపర్ 6 అయినా అంతే, సూపర్ 7 అయినా అంతే. ఇదే పరిస్థితి. ఒకసారి అది చూపించుమా, ఒకసారి మేనిఫెస్టో ఆయన ఆయన ఎన్నికలకు ముందు ఈనాడు పేపర్ కటింగ్ ఒకసారి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ రకంగా చూపించినాడో ఆ సూపర్ 6 సూపర్ 7 హామీలు ఒకసారి చూపించు. ఒకసారి ఆడబిడ్డ నిధి కింద ఇస్తానన్న నెలకు 1500. 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇంతవరకు రూపాయిలే. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఆడబిడ్డ నిధి కింద, ఈయనన్న మాట, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తాను అని చెప్పిన మాట. ప్రతి మహిళకు నెలకు 1500, సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంటు. 2 ఏళ్ళు అయింది, సంవత్సరానికి 18,000. 1500 ఇంటూ 12 నెలలు అంటే, ఇంటూ 2 ఏళ్ళు అంటే 36,000. ప్రతి మహిళకు ఇప్పటికే 36,000 బాకీ. ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, సంవత్సరానికి 36,000 బాకీ. 2 ఏళ్ళు అయింది, ప్రతి నిరుద్యోగికి 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ. ఇంటింటికి పోయి బాండ్లు ఇచ్చినారు. ఆ బాండ్లు కూడా ఒకసారి చూపించుమో ఒకసారి. సంతకాలు చూడు, పక్కన చంద్రబాబు నాయుడు, పక్కన పవన్ కళ్యాణ్, మళ్ళీ వీళ్ళ సంతకాలు, మళ్ళీ దానికి ఒక ఏంది మళ్ళీ వీళ్ళ త్రికరణ శుద్ధిగా వీళ్ళు చేస్తూ ఉన్న ప్రమాణం. చదువు ఒకసారి, నీకు దగ్గరగా ఉందంతా చదువు ఒకసారి. ఆ ప్రమాణం ఎంత, ఏం ప్రమాణము? మైక్ పెట్టుకొని చదువు బట్టి రాయ్, చెప్పండి, చెప్పు. మెల్లగా చదివితే బాగా అర్థమవుతుంది. ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎప్పటి నుంచి కింద చూడు, జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా అని రాసినారు. జూన్ 2024 నుంచి ప్రారంభం, సినిమా ప్రారంభం. అది ఇది చేసినారు. ఇంతవరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు, 2 ఏళ్లకు 72,000 రూపాయలు. ఒక్కరికి ఇంతవరకు రూపాయి ఇచ్చిందా. మళ్ళీ ఇంకోటి ఏంది, 50 ఏళ్ళకి పక్క కింద రాసిన చూడమా, 50 ఏళ్ళకే పెన్షన్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 4,000 రూపాయలు నెల పెన్షన్ 50 ఏళ్ళకే. అది సినిమా ప్రారంభం జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా. ఇది ఇచ్చిన బాండు. ప్రతి మహిళకు, ప్రతి పెన్షన్దారికి, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రతి వ్యక్తికి నెలకు 4,000 రూపాయలు అంటే 48,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 96,000 ఈ 2 ఏళ్ళకు బాకీ. ఇంతవరకు రూపాయి ఇచ్చిందిలా. నిజంగా ఇంట్లో గ్రామాలలో ప్రతి ఇంట్లో తిట్టుకొని తిడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఎన్నో సందర్భాల్లో నేను చూపించిన ఆయన అన్న మాటలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, నేను ప్రే చేయగలుగుతారమ్మా? ఇప్పటికి ఎన్నోసార్లు చేసిన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఏడాదికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, 40,000 ఇవ్వాల. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాల. ఇచ్చింది కేవలం 14,000, 26,000 ఎగ్గొట్టినాడు. అంతేకాకుండా 50 లక్షల మంది రైతులు మా హయాంలో ఇస్తూ ఉంటే, మేము రైతు భరోసా ఇస్తే అందులో 7 లక్షలు కోత కోసినాడు. 7 లక్షల మందికి రైతులకు అది కూడా ఇవ్వాల. రైతుల పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ లేదు, ఈ క్రాపు ఆర్బీకేలు 2 నిర్వీర్యం.
ఏ పంటకు ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర రావడంలా. ఈరోజు ఇప్పటికీ కూడా మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ఈ రోజుకి కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా ఎవడు పట్టించుకునే కార్యక్రమం చేయడంలా. ఏయ్ ఇంతవరకైనా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చూడమా సరే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. అసలు కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత నా పాదయాత్ర జరుగుతా అన్నగా జరిగి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళ మోడీ వాళ్ళు మళ్ళీ లాస్ట్లో చివరిలో వాళ్ళు ఈ స్కీమ్ తీసుకొచ్చినారు. ప్రభుత్వం నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకా ఈ మనిషి ఈ మిగతా సూపర్ 6 సూపర్ 7లో ఇంకా ముందుకు పోయినామనంటే చివరికి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకు మాత్రమే పర్మిట్ చేస్తూ ఉన్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానిని కూడా ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్లోకి వచ్చింది. ఏమంటా ఉన్నాడు ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారు అంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్ళా పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండో ఎఫెక్ట్ 52,000 మంది ఉద్యోగస్తులను ఎవరినైతే మేము గవర్నమెంట్లో విలీనం చేసినామో ఆర్టీసీ కార్మికులందరినీ, వాళ్ళందరి బతుకులు ఈరోజు ప్రశ్నార్థకం చేసినాడు. ఏకంగా 12 డిపోలు ప్రైవేట్ పరం చేసినాడు భూములన్నీ. ఇక భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు, ఆర్టీసీ బస్సు ఉండదు, ఆర్టీసీ ఉండదు.